రాహుల్ గాంధీ ఉన్నాడు. ఏదైనా కోర్టుల కేసు ఉందనుకో, రాహుల్ గాంధీ ఎవరైనా సరే, ఓకే, కోర్టుల కేసు పెండింగ్ లో ఉంటే, ఓకే, సో వాళ్ళు ఆ కేసు రిలేటెడ్ పబ్లిక్ లో వచ్చి మాట్లాడరు మీడియాలో. ఎందుకంటే ఆ కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి. సో దాన్ని ఆధారాలు ఇంకే ఏ రకంగా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నువ్వు బయట మాట్లాడింది రేపు ఆ కేసు విచారణలో ఇదే అగేన్స్ట్ గా నీకు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సాధారణంగా ఆ యొక్క ఎవరైతే ఆ కేసు పెండింగ్ లో ఉన్నంతసేపు మాట్లాడు. కేసు కొట్టేని ఏదైనా నిర్ణయం వచ్చినాక, వర్డిక్ట్ వచ్చినాక, తీర్పు వచ్చినాక అప్పుడు ఆ పాజిటివ్ వస్తే ఒక రకమైన రెస్పాన్స్, పాజిటివ్ రాకపోతే ఇంకోటి, కాలయాపన జరిగితే కాలయాపన జరుగుతుందని చెప్పొచ్చు. కానీ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా మాట్లాడరు. ఓకే, ప్లస్ ఇది ప్రజా సమస్య కాదు, ఒక ఇండివిజువల్ వ్యక్తికి అయినది ప్రజా సమస్య కాదు. ఓకే, ఒక ప్రజా సమస్య అంటే ఒక బ్రిడ్జ్ కూలిపోయింది, మొన్న రోడ్డు ప్రమాదం అయింది. ఓకే, అది బిగ్గర్ ఇంపాక్ట్ ఉంది. ఆ రోడ్డు బాగా లేకపోతే మొత్తం అక్కడ పోయే వాహనాలకి కంటిన్యూస్ గా ఇబ్బంది అవుతుంది, లేకపోతే వాతావరణ కాలుష్యం ఉంది, ఇంకోటి ఉంది, ప్రజా సమస్యలు. లేకపోతే ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు బడ్జెట్ సరిగ్గా స్పెండ్ చేస్తలేరు, ఇచ్చిన ప్రామిసెస్ చేస్తలేరు, ఇంకోటి అవుతుంది, ప్రజా సమస్య. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఏమైందో మనకు తెలియనప్పుడు, అర్రల తొరలు జరిగినప్పుడు, లేకపోతే వ్యక్తిగతంగా జరిగినప్పుడు, అది ప్రజా సమస్య కానప్పుడు ఒక సైడ్ వర్షన్ విని నువ్వు ఎట్లా నువ్వు ఒక చెప్తావు? అది కూడా ఒక సామాన్య వ్యక్తి కాదు ఆయన, రైట్? సో కోర్టు విచారణకు రాని పోలీసులకు తెలియదా ఆడ ఎక్కడ ఆయన సెల్ ఫోన్ ఉన్నది, ఆయన ఎట్లా పట్టుకురావాలో తెలియదా? విదేశాలనే పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు భారతదేశంలో ఉన్న కాంప్లైంట్ పట్టుకురారాదా పోలీసులకి? అంత అసమర్థులా భారతదేశ పోలీసులు కానీ, సిబిఐ కానీ, ఇంకోటి కానీ తీసుకురాలేరా? కోర్టు విచారణ తేదీ వచ్చిందా? దానికి కూడా రూల్స్ ఉంటాయి కదా. ఒకసారికి, 2 సార్లకి, ఎన్నిసార్లు రాకపోతే డిఫాల్ట్ వర్డిక్ట్ ఇస్తారు కదా. ఆయన కోర్టుకు పోకపోతే ఆయనకే నష్టం కదా. తెలియదా? చట్టాల గురించి అవగాహన లేదా? కోర్టు నోటీస్ ఇచ్చినాక ఫస్ట్ టైంకి రాకపోయినా, సెకండ్ టైం కోర్టు హియరింగ్కి పోకపోయినా, ఆయన తరఫు న్యాయవాది రాకపోతే అదర్ సైడ్ వర్షన్ చెప్పింది వినే వాళ్ళు తీర్పిస్తే, డిఫాల్ట్ వర్డిక్ట్ ఇస్తే అతనికే నష్టం కదా. అది కూడా మామూలు కేసు కాదు కదా. అతని యొక్క కుటుంబ సభ్యులది, అతని పిల్లలది, అతని యొక్క మీడియా సంస్థది, అతను చేస్తున్న సోషల్ యాక్టివిజంది, అంబేద్కర్ ఐడియాలజీది, సమతా సైనికులకు సంబంధించింది, అన్ని ఇంపాక్ట్ అయితే కదా. దర్ ఇస్ ఎ బిగ్గర్ ఇంపాక్ట్ కదా. కావాలని బీజేపీ వాళ్ళు చేయిస్తున్నారు కావచ్చు కదా. వీ డోంట్ నో. వెన్ యూ డోంట్ నో, నీకు ఒకటే హక్కు ఏముంది, నీకు ఆధారం ఉంటే చూపెట్టుకో. ఆధారం లేనప్పుడు న్యాయం కావాలని ఆ యొక్క కోర్టులని, పోలీసులని రిక్వెస్ట్ చేయి. వాళ్ళ పోలీస్ స్టేషన్ ముందు పోయి ధర్నా చేయి, కోర్టు ముందు పోయి ధర్నా చేయి. బట్ హౌ కెన్ యూ వన్ సైడ్ వర్షన్ అతని మీద అతను నిజంగా చేసినట్టుగా. మరి నేను మాట్లాడినా, వాళ్ళ డాడీతో మాట్లాడినా, ఏమైందని అడిగినా. ఏదో అర్రలకు పోయినరు, తొర్రలకు పోయినరు, మరి అసలు రేపు ఏమన్నా అట్లా అయిందా అంటే కాలేదంటాడు. మరి ఏమైంది అంటే ఏదో వాళ్ళ వీళ్ళ అమ్మాయి, ఎవరైతే ఆరోపించబడిన ఆ అమ్మాయి, ఇద్దరు సేమ్ ఏజ్ గ్రూప్ అంట. సో ఇద్దరు పక్క ఉంటారు, క్లాస్మేట్స్ ఏదో అన్నాడు. వీళ్ళు వేరే ఊరు ఉంటారంట. సో వీళ్ళ బిడ్డనంట వేరే రూమ్లో ఉందంట. బిడ్డ వేరే రూమ్లో ఉండగా ఈయన బిడ్డ అంటే ఈ కాంబ్లే వాళ్ళ బిడ్డనేమో పక్క రూమ్లో ఉందంట. ఈ పిల్ల మాత్రం ఈ కాంబ్లేతో కలిసి పక్క రూమ్లోకి వచ్చిందంట. ఎట్లా వస్తుంది? నీ దోస్తాడు నువ్వు పక్కకుండవు వచ్చిండ్రంట. కానీ అది ఏం పని కాలేదంట. కానీ ఓన్లీ చెస్ట్ కొరికిండంట. మరి భార్య అడిగిపోయింది ఆమె టీచరు. బిడ్డ పక్క రూమ్లోకి పోతే ఈ పాప ఒక్కటి పక్క ఈ రూమ్లోకి ఎట్లా వచ్చింది? మరి తర్వాత ఏమైంది? మరి ఈ రూమ్లోకి వచ్చినోడు సగం మధ్యలో ఎట్లా వదిలేస్తాడు? అంటే మళ్ళా మధ్యలో వదిలేసిండంట, పోయిందంట, ఎక్కడికో పోయిందంట. మళ్ళీ 4-5 నెలల తర్వాత అప్పుడు కేసు పెట్టిందంట. మరి నీకు బాధ అయినప్పుడు ఇమ్మీడియట్గా పెట్టవచ్చు కదా. అంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మనకు తెలియదు. నేను అతను చేసిండంటలేను, చేయడాలంటలేను, నాకు తెలియదు, నేను చూడలేదు. నీ దగ్గర ఆధారం ఉంది, వీడియో ఉంది, పెట్టేసేయి, మీడియాలో పెట్టేసేయి, పోలీసులకు ఇచ్చేసేయి. ఓకే, మేము వద్దంటే అడగండి. లేనప్పుడు పోలీసులు విచారణ చేయని, అందులో నిజంగా ఏదైనా ఆధారం ఉంటే చర్యలు తీసుకొని. నా అంచనా ప్రకారం ఇక్కడ ఆ ప్రజ్ఞా ఠాకూర్ అనే దాని మీద మొత్తం హేమంత్ కర్కరే ఆ విషయంలో ఆయనను హేమంత్ కర్కరే ఏం చంపింది,
అట్లనే ఆ యొక్క ఇది ముంబై ఆ యొక్క ముస్లిమ్స్ అది ఉండే కదా మాలేగావ్ కేసులో ఆ యొక్క సైకిల్ అది బాంబు పెట్టింది. అన్ని ఆధారాలతో సహా ఈ కాంబ్లే బ్రదర్కు ఆ కేసులో పూర్తి ఆధారాలు ఉన్నాయి. సో అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసి జడ్జి తోటి యొక్క తప్పుడు తీర్పు ఇచ్చి ఆ ప్రజ్ఞాట ఆమె పేరు మీదనే ఆ యొక్క బాంబు పెట్టిన సైకిల్ స్కూటర్ ఉంది అది. సో ఆ కేసులో కావాలని తప్పుడు తీర్పు ఇప్పించి ఆ బ్రాహ్మణ ఇది జడ్జిలతోటి సో మళ్ళా ఇప్పుడు దాని మీద పగ పెట్టుకొని ఇట్లా కావాలని బీజేపీ చేయిస్తుంది కావచ్చు. వీ డోంట్ నో. నా అంచనా ప్రకారం ప్రవీణ్ పగడాలని ఏది యొక్క అమిత్ షా అనేది పంపించుంటాడని నేను 100% నమ్ముతున్నా. ఎందుకంటే ఈ యొక్క మధ్యప్రదేశ్లో మహారాష్ట్రలో ఎక్కడెక్కడైతే ఈ ట్రైబల్ ఏరియాలలో ఈ యొక్క క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేస్తున్నారని పగ పెట్టుకున్నారు అనేది నా అంచనా. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ కరుణాకర్ సుగుణ ఈ చిన్నజీఆర్ వీళ్ళందరూ ఇక్కడ టీడీపీ బీజేపీ వీళ్ళందరి సహాయ సహకారాలతోటి వాళ్ళు టార్గెట్ చేసి యొక్క ప్రవీణ్ పగడాలని. ఎందుకంటే ఆ మధ్యప్రదేశ్లో అట్లా అక్కడ ఎందుకంటే ఈ యొక్క బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యొక్క ఏది ట్రైబల్స్ని యొక్క ఆదివాసీలని యొక్క వాళ్ళేమో హనుమాన్ లాకెట్ ఇచ్చి వాళ్ళేమో జై శ్రీరామ్ అనిపిస్తున్నారు బీజేపీ ఆర్ఎస్ఎల్. వీళ్ళు ఏం చేస్తున్నారు యొక్క ట్రైబల్ ఏరియాల్లో యొక్క క్రిస్టియానిటీకి ఇది చేస్తున్నారు. సో అందుకని వీడు ఓడు ఏంది వీడు ఎందుకు వచ్చిండు ఇదంతా అని వాళ్ళు కావాలని అమిత్ షాని చేయించుంటాడు. వాడు ఎంతో మందిని చంపిండు జడ్జితో సహా. కాబట్టి ఈ కేసులో కూడా అంతే చేస్తున్నారు. జానీ మాస్టర్ ఆయనకు నేషనల్ అవార్డు వస్తున్నది అని చెప్పి టార్గెట్ చేసారు. కాబట్టి జస్ట్ నేనేమంటున్నా అంటే వై యూ జస్ట్ బికాజ్ అమ్మాయి కాబట్టి డోంట్ బ్లైమ్. ఇప్పుడు ఆ యొక్క గౌతమి చౌదరి కేసులో ఏంది ఆమెకు 10 కోట్లు కావాలంటే ఇవ్వకపోతే కథలు పడతా ఉంది. మీడియాకి వచ్చి TV5 మూర్తితోటి కలిసి అట్లా చేస్తుంది. అంటే మొగోళ్ళకి ప్రాణాలు ఉండయా, మొగోళ్ళకి ఎమోషన్స్ ఉండయా, మొగోళ్ళందరూ షెడ్డోళ్ళ. మొగోళ్ళందరూ షెడ్డోళ్ళు అయితే మీ నాయన కూడా షెడ్డోడే. మీ నాయన లేకుండా నువ్వు భూమికి ఎట్లా వచ్చినావు? మీ అన్న కూడా షెడ్డోడే. ఈ సూడో ఫెమినిస్టులు వాళ్ళకి విచ్చలవిడితనం కావాలి. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఎంతమందితో తిరిగినా వాళ్ళని ఎవరేమనకూడదు. వాళ్ళు పని చేసినా పని చేయకపోయినా వాళ్ళు ఏం చేసినా వాళ్ళని కూసుండబెట్టి మేపాలే. తల్లిగారి ఇల్లు వాళ్ళదే, అత్తగారి ఇల్లు వాళ్ళదే. ఎవరికి ఇచ్చిపోతారు? అత్తగారు చచ్చిపోతే ఎవరికి ఇస్తారు? పెళ్లి కాగానే ఎవరికి ఇస్తున్నారు? అమ్మ నీదే అమ్మ తీసుకో అని మొత్తం వాళ్ళ మొత్తం ఇస్తే నాకు అవగారిల్లు లేదు అత్తగారిల్లు లేదు అంటారు ఈ సూడో ఫెమినిస్టులు. చెప్పండి మిత్రులారా, తులసి చంద్ గారు ఒక్క ఇన్ని ఆడోళ్ళు మొగోళ్ళని చంపిన కేసులలో ఒక్క కేసు గురించి అన్న మాట్లాడిందా? అంటే మొగోళ్ళకి ప్రాణం ఉండదా? వాడు రాయా? వానికి ఎమోషన్స్ ఉండయా? నీకు ఇచ్చితే నొప్పి అయితే వానికి ఇచ్చితే నొప్పి కాదా? కాబట్టి నేనేమంటున్నా, ఐఎమ్ నాట్ ఉమెన్స్ నేను నెగిటివ్ మాట్లాడతలేను. ఈచ్ కేస్ ఈజ్ డిఫరెంట్. ఆడోళ్ళలో మంచోళ్ళు ఉన్నారు, మొగోళ్ళలో మంచోళ్ళు ఉన్నారు. కాబట్టి కేస్ బై కేస్ వండి జస్ట్ బికాజ్ వాడికి ఒక లింగం డిఫరెంట్ ఉన్నది, ఒక అంగం డిఫరెంట్ ఉన్నది ఆడదానికి మొగానికి కాబట్టి ఆ సృష్టి ధర్మంలో. కాబట్టి ఆడోళ్ళంతా మంచోళ్ళు మొగోళ్ళంతా చెడ్డోళ్ళు అన్న ఈ దృక్పథాన్ని తీసేయండి. ఈ సూడో ఫెమినిస్టులకి చెప్తున్నా. ఈ సోకాల్డ్ యొక్క ఉమెన్ యాక్టివిస్టులు ఉమెన్ ఉమెన్ ఈ ఉంటారు కదా ఈ మహిళా సంఘాలు, మీరు చూడండి ఒక్కరు కూడా వాళ్ళ మొగుడు పిల్లలతోటి ఒక అన్యోన్యం కలిసి ఉన్న సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. ఇంకా వాడు కుక్కిన పెయిన్ లెక్క వాడు ఉండాలి తప్ప. అంటే వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఈ సూడో ఫెమినిస్టులు విచ్చల విడితనాన్ని కోరుకుంటున్నారు. మొగోడు కుక్కిన పెయిన్ లెక్క పడి ఉండాలని కోరుకుంటున్నారు. ఒక అన్యోన్యంగా ఒక దాంపత్యంగా ఒక పద్ధతి ప్రకారం ఒక సిస్టమేటిక్గా ఉండాలని కోరుకుంటలేరు. అట్లా ఉండే స్త్రీలు వాళ్ళని ఆ స్త్రీలను అవమానకరంగా చూస్తున్నారు. మల్లెపూలు పెట్టుకుంటే చీర కట్టుకుంటే వీళ్ళకి నచ్చది. వాళ్ళు ఏదో పాపం చేసిరన్న భావాన్ని క్రియేట్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఓకే, సో ఇది మీ యొక్క కామెంట్స్ చదువుదాం, దాన్ని వెళ్ళిపెట్టాను. తప్పు కదా. ఇద్దరు ముగ్గురు ఉంటారు ఈ బీజేపీ సంకనాకెటోళ్ళు, వాళ్ళు కామెంట్ పెడతారు, చదువుదాం. రవిశంకర్ పత్రి అని పెట్టిండు, ఈడొకటి పెట్టిండు ఇంతకుముందు కామెంట్ నేను పోస్ట్లా. ఇంకోడు ఇద్దరు ముగ్గురు పెట్టిరు, కందుకూరి అని పెట్టిండు. వీళ్ళంతా కూడా ఆంధ్రాలో ఉండేటువంటి టీడీపీ ఈ పవన్ కళ్యాణ్ వేస్ట్ ముండ కొడుకు, అట్లనే ఈ యొక్క బీజేపీ సంకనాకే ముండ కొడుకులు. అరే మీరు మనుషులా లేకపోతే ఏం తిట్టాలి? ఇదే పవన్ కళ్యాణ్ యొక్క ముగ్గురు పిల్లల్ని చేసుకున్నాడు. సనాతన ధర్మ ప్రకారం చేసుకోవచ్చారా ముగ్గురు పిల్లల్ని? అరే కంత్రి చేసుకోవచ్చారా? వాడే వచ్చి చెప్పిండు నేను చెగువీరా అని చెప్పిండు.
వాడే చెప్పిండు నా యొక్క మూడో పిల్లము యొక్క రష్యను యొక్క నా యొక్క పిల్లలు బాప్టిజం తీసుకున్నారు, నేను క్రిస్టియన్ అని చెప్పిండు. సో అంటే మళ్ళీ ఇప్పుడు ఏమంటుండు, ఐఆమ్ ద అన్అపాలజెటిక్ సనాతని అంటాడు. కేంద్రం నుంచి ఒక చిల్లి గవ్వ నిధులు తీసుకురారు. వీళ్ళు మనుషులు. ఇలా నువ్వు సపోర్ట్ తీసేస్తే ఆడ కేంద్రంలో ప్రభుత్వం పడిపోతుంది, బీజేపీ ప్రభుత్వం. మరి ఇవాళ దక్షిణాదికి ఏం తెచ్చినావు, ఆంధ్రప్రదేశ్కి ఏం తెచ్చినావురా అంటే ఒక్కడు చెప్పడు. తెలంగాణకి ఏం తెచ్చినావురా అంటే ఏం చెప్పరు. వీళ్ళు వచ్చేసి ఈ కామెంట్లు పెట్టడానికి మీకు అర్హత ఎక్కడిదిరా? మూర్ఖులురా మీరు, మూర్ఖులు. ప్రజలని దోపిడీ చేసుడు ఒక్కటే మీకు తెలుసు. సింపుల్. ఓకే. రవిశంకర్ పత్రి, నీకు సిగ్గున్నదా? నువ్వు మందకృష్ణ మాదిగ మీద మాట్లాడితే మందకృష్ణ మీదుగా మాట్లాడిన దానికే ఉండాలి. ఓకే. సో దానికి దేనికో లింక్ పెట్టి ఏది పడితే అది మాట్లాడతా అంటే ఏం మాట్లాడినా మందకృష్ణ మీద బరాబర్ మాట్లాడతా. అరే అవుల నా కొడక, పత్రి నా కొడక, ఊరికి మాదిగొల్లను దూరం పెట్టినోడు ఎవడు? కుల వ్యవస్థ పెట్టింది, వర్ణ వ్యవస్థ పెట్టింది ఎవడు? మనుధర్మ శాస్త్రాన్ని రాసింది ఎవడు? పొద్దుగా లేస్తే ఈ యొక్క వెంకటేశ్వర స్వామికి బాపనోడేమో మంత్రాలు చదవాలి, గొల్లోడేమో ఇది పాలు తెచ్చియాలి, ఇంకోడేమో పువ్వులు తెచ్చియాలి, ఇంకోడేమో రథం గుంజాలి అనేటువంటి ఈ యొక్క ఒకడు గొప్పోడు ఒకడు కిందోడు అని ఈ వ్యవస్థలు పెట్టిన చెత్తనా కొడుకులు ఎవరు? దీన్ని పొంచి పోషిస్తున్నాడు ఎవడు? ఇదే చిన్నజీయర్ అని వేస్తున్నా కొడుకు కాదా? ఇదే గరికపాటి కాదా? ఇదే చాగంటి కాదా? అందరు అమ్మ యోని లెక్కలు వేస్తే వాడు అయోనిజుడు ఆకాశానికి వెళ్ళి వచ్చిందని చెప్పేటోడు వాడు. మనిషికి మొండానికి ఏనుగు తల ఎట్లా సాధ్యం రా? అరే నీ కాళ్ళు మొక్కుతా, నీ దండం పెడతా, మనిషికి 4 చెయ్యి అతికిరా చూద్దాం, ఏనుగు తలకు తెచ్చి పెట్టరా చూద్దాం, లేకపోతే నీ ముడ్డ అంతా రామ్ చేస్తాం. మనం ఏమైనా చెప్పితే కొంచెమన్నా రియాలిటీ దగ్గర ఉండాలి కదరా. అవులే. మరి ఇవన్నీ చేసినప్పుడు